శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనల హోరుతో అట్టడుకింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించేంత వరకు పోరుబాట కార్యక్రమం తప్పదని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నడ్డివిరుస్తుందని నాయకులు విమర్శించారు. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట తప్పదని, రానున్న రోజుల్లో దీక్షకు కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని నాయకులు వెల్లడించారు. 6 నెలలైనప్పటికీ కూడా ఎటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయలేదు. పూర్తిగా విఫలమైపోయిన ఈ కూటమి ప్రభుత్వం ఏదో రకంగా మరి మమ్మల్ని, మా పార్టీ నాయకుల్ని ప్రలోభాలకు లొంగ చేసి భయపెట్టి, సోషల్ మీడియాని కూడా భయపెట్టి ఈ రోజు మరి అరాచక పాలన చేస్తుందన్నది యథార్థము. ఇటువంటి పాలనలో ప్రజలు ఈ రోజు ఆర్థిక భారం మోయలేరు. మరి ఆర్థిక భారాన్ని మరి ప్రజల మీదకి నెట్టి ఈ రోజు 15,000 కోట్ల భారాన్ని కరెంటు ఛార్జీల మీదే మోస్తున్నారంటే మరి అన్ని రానున్న రోజుల్లో అన్ని రకాలుగా ధరల విషయంలో గాని, మరి రైతులకు మోసం చేసే విషయంలో గాని, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలులో విఫలమైన విషయం గాని, ఈ రోజు నిరుద్యోగ సమస్యని గాని, యువతని గాని మరి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేసి అన్ని వర్గాల వారికి ఇస్తాము, ఎస్సీ బీసీని కూడా ఇస్తామని చెప్పి అన్ని కూడా మరి ఎలక్షన్ ముందు ఇచ్చినప్పుడు మరి 40 ఏళ్ల అనుభవం ఉన్న కూటమి నాయకుల్లో ఈ రోజు మరి ఏమైంది? ఆ రోజు అన్ని చోట్ల కూడా విద్యుత్ ఛార్జీల గురించి పదే పదే కథలు చెప్తూ ఎటువంటి